హలో గాయ్స్, దిస్ ఇస్ సేక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో మంచిగా ఇప్పుడే రెడీ అయిపోయాం. సో దేనికంటే ప్రో కార్డ్ కొట్టాం కాబట్టి, యామర్ కొట్టాం కాబట్టి మంచి చిన్న అంటే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్టిక్ అయి ఉండండి. సీ యూ, లవ్ యూ. చాలా రోజులు అవుతుంది బాదం మిల్క్ తాగి. నాకు చాలా ఇష్టం బాదం మిల్క్. బట్ ఈ ప్రెప్లో చాలా కంట్రోల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రెప్ లేదు కాబట్టి లైట్గా బాదం మిల్క్ తాగి ఫోటోషూట్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 km, ఒక 20 to 25 minutes పడుతుంది. దగ్గరలో ఉన్నాం మనం. సో స్టేజ్ మీద ఉన్నంత షార్ప్ కండిషన్ అయితే ఉండదు, ఎందుకంటే ఈ 2 daysలోనే గట్టిగా పిజ్జాలు బొండాలు అన్నీ దిగేసాను. మ్యాక్స్ నార్మల్ కండిషన్ అయితే ఉంటుంది. బట్ ఫొటోస్ అయితే ర్యాంప్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ని ఫైర్ చేద్దాం మనం ఈసారి. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి పోజెస్ అయితే ఇస్తాను ఫోటోషూట్లో. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం, లిఫ్ట్లో ఉన్నాం. ఇప్పుడు పైకి వెళ్ళి మంచిగా ఫోటోషూట్స్ తీసుకున్నాం. సో కండిషన్ అయితే షార్ప్గా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. బట్ చూద్దాం ఫొటోస్ ఎలాగ వస్తాయో, ఇచ్చి పడేద్దాం. లాన్ కూర్చొని ఒక 5 minutes అయితే రిలాక్స్ అయ్యాం. ఈ లోపు వీళ్ళందరూ ప్యాక్ చేసుకుంటున్నారు. ఈ గ్యాప్లో అయితే పంప్ కోసం అని ఒక 1 scoop ఆఫ్ ప్రీ వర్కౌట్ తాగేసాను. ఇప్పుడే వచ్చాం. జస్ట్ ఒక 10 minutes రిలాక్స్ అయ్యి ఇప్పుడు కిందకి వెళ్ళి ఫోటోషూట్ ప్లాన్ ఉంది. సో కాన్సెప్ట్ అవన్నీ ఫోటోగ్రాఫర్ చెప్తారు. సో హలో, సో మొత్తం రెడీ చేసుకొని కిందకైతే వస్తాం. లొకేషన్స్ చూస్తున్నారు. అండ్ ఈజ్ ద ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు. అండ్ లొకేషన్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ బాగా వస్తుంది అని చెప్పి. అండ్ ఫైనలీ కొన్ని ప్లేసెస్ దొరికాయి. ఫస్ట్ ఈ ప్లేస్లో అయితే ట్రయల్ షూట్ చేసాము. ఈ ప్లేస్లో అసలు ట్రయల్ షూటే మామూలుగా రాలేదు. చాలా 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 మ్యాడ్గా వచ్చాయి. నేను చాలామంది ఫోటోగ్రాఫర్స్తో తీసుకున్నాను, కానీ ఈ ఫోటోగ్రాఫర్తో అయితే అసలు పీక్స్. అండ్ వేరే లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళ కొడుకు కూడా చాలా ఇంట్రెస్ట్ అంట. సో మాకు బ్లెస్ చేశారు. అండ్ నేనైతే సేమ్ వాళ్ళ అబ్బాయిలాగే ఉన్నారని చెప్పి చాలా 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 బాగా మురిసిపోయారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకున్నాం. అసలు ఆ బ్యాక్గ్రౌండ్కి అసలు ఈ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడానికి బాబా అసలు మ్యాడ్. లాస్ట్ వరకు స్టిక్ అయి ఉండండి, లాస్ట్లో చూపించాను అసలు అవుట్పుట్ ఎలాగొచ్చిందని చెప్పి. నేను షో అవ్వగానే 2 daysలోనే ఫుల్గా అప్లోడ్ చేశాను. చాలా చీట్ మీల్ చేస్తాను. బట్ కండిషన్ కూడా ఏమాత్రం పాడవలేదు. అండ్ మంచిగానే ఉంది కండిషన్. బట్ కొంచెం షార్ప్గా లేదు కండిషన్ అయితే. బట్ పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ లాస్ట్ వరకు స్టిక్ అయ్యి చూడండి. లాస్ట్లో అయితే అవుట్పుట్ చూపిస్తాను ఎలా వచ్చిందో. అండ్ లాస్ట్లో చిన్న సర్ప్రైజ్ కూడా ఉన్నది. అండ్ ఫైనలీ మన హ్యామర్తోనైతే ఫొటోస్ తీసుకున్నాం. ఈ ప్లేస్లో అయితే తీసుకున్నవి అసలు పిచ్చెక్కిపోయి నేనైతే ఈ ఫొటోస్ చూసి. సో అసలు ఇది నాకు చాలా బెస్ట్ మెమరబుల్ డేలా ఉండిపోయింది. ఎందుకంటే ఆ పిక్స్ అంతా బాగా వచ్చాయి. ఆ హ్యామర్తో తీసుకున్నవి అయితే అక్కడి నుంచి సన్ పడ్డం, నేను ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ పోజెస్ ఇవ్వడం పీక్స్లో ఉన్నాయి. ఇవి కూడా అవుట్పుట్ ఎలాగొచ్చిందో లాస్ట్లో చూపిస్తాను. అక్కడ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్కి ఒక ఐడియా వచ్చింది. సో ఈ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి థండర్ షాట్ చేద్దామని చెప్పి ఓ హ్యామర్తోనైతే నువ్వు పోజెస్ అక్కడ మనం ఎడిటింగ్లో థండర్ షాట్ చేద్దామని చెప్పి. సో అవుట్పుట్ కూడా అంత బాగా వచ్చింది. సో ఇంకా ఎడిటింగ్ వర్క్ అయితే అవుతుంది. సో అవుట్పుట్స్ ఎలాగొచ్చేలేదు చూసాము. ఇగో ఈ థండర్ షాట్స్ అయితే మామూలుగా లేదు, అసలు పీక్స్లో ఉన్నాయి. అండ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నా అవుట్పుట్స్ అయితే ఎలాగొచ్చాయి చూడండి. అక్కడ హ్యామర్తో అయితే చాలా పీక్స్లో వచ్చాయి ఫొటోస్ అయితే. థ్యాంక్ యూ బ్రో.
Anything for Sahil and Mithla. Sahil is my boy. Yeah. Me also. We're all one Me big also. happy family. Me also. Exactly. Yeah. One big happy family.